హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా కర్ణాటక టెంపుల్స్ విజిట్లో భాగంగా మేము గోకర్ణ నుంచి మురుడేశ్వర టెంపుల్కి బయలుదేరామండి. క్యాబ్లో వెళ్ళాము. గోకర్ణ నుంచి మురుడేశ్వర టెంపుల్కి వెళ్ళడానికి సుమారు 1.5 గంటలు టైం పట్టిందండి. రాజగోపురం సెకండ్ టాలెస్ట్ 237 ఫీట్ ఉందండి. ఈ గోపురం ఇండియాలో టాలెస్ట్ గోపురం. అంతేకాదండి, దీనికి ఒక లిఫ్ట్ ఉంది. అది 18th ఫ్లోర్ వరకు విజిటర్స్ని తీసుకువెళ్తుంది. ఈ ఎత్తైన రాజగోపురానికి తగ్గట్టుగా 2 భారీ ఏనుగులు ప్రధాన ద్వారం ఇరుపక్కలా ఉండి అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉన్నాయి. మేము డైరెక్ట్గాను టికెట్స్ తీసేసుకుని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయామండి. 183 అడుగులతో ఎదురుగా నందీశ్వరునితో ఉన్న శివుని విగ్రహం ప్రపంచంలోనే సెకండ్ అని చెప్తారండి. లిఫ్ట్ ఎక్కాక 18th స్టోరీ వెళ్ళడానికి ఒక 5 to 10 minutes పట్టింది. ప్రతిసారి లిఫ్ట్లో 8 to 9 పీపుల్ పడుతున్నారండి, అంతే. అందుకే హెవీ రష్. ఇంకా 18th ఫ్లోర్ నుండి ఈ పిక్చర్స్ క్లిక్ చేసామండి, ఈ వీడియోస్ క్లిక్ చేసాము. 3 భాగాల్లో వాటర్ ఉందండి, అరేబియన్ సీ. తర్వాత ఒక భాగంలో అంతాను ల్యాండ్ ఉంది. ఇది 18th ఫ్లోర్ నుంచి తీసిన క్లిప్పింగ్స్ అండి, వీడియో క్లిప్పింగ్స్ అండ్ ఫోటో క్లిప్పింగ్స్. చూడండి, ఇలా పైన 18th ఫ్లోర్లో 4 వైపులా కూడాను భారీగా కిటికీలు ఉన్నాయండి, పెద్ద పెద్ద కిటికీలు. అందులోంచి అందరూ నిలబడి వీడియోస్ ఫొటోస్ క్లిక్ చేసుకుంటున్నారు. మేము దాదాపు అక్కడ అరగంట సేపు ఉండిపోయాము, అందమైన సీన్స్ అన్ని క్లిక్ చేస్తూ. ఈ మృతేశ్వర ఆలయంలో దర్శనం అండి పొద్దున 6:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 7:30 వరకు ఉంటుందండి. అభిషేకం మార్నింగ్ 6 AM to 7:30 AM లోపల చేయించుకోవాలి. మధ్యాహ్నం 12 to 1 PM లోపల చేయించు. ఇంకా ఫ్రీ మీల్స్ వచ్చి 12 o'clock మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం 2 వరకు అండి. రాత్రి 7 నుంచి 9 వరకు. చూడటం అయిపోయిందండి ఇక్కడ. ఇప్పుడు లిఫ్ట్ ద్వారా కిందకు వెళ్ళిపోతున్నాం. లిఫ్ట్ ద్వారా కిందకు వచ్చేసామండి. వచ్చేసి రైట్ సైడ్ తిరిగి లోపలికి వెళ్ళాము. అక్కడ మెట్లెక్కి లెఫ్ట్ సైడ్ తిరిగేసరికి అక్కడ కొన్ని ఆలయాలు ఉన్నాయండి. ఆ ఆలయాలు, అక్కడ ఆర్జిత సేవలు అన్నీ కూడాను మనకి కనిపిస్తాయి. రుద్రాభిషేకం అన్నీ కూడా చేయించుకుంటున్నారు. అన్ని రకాల అభిషేకాలు, నైవేద్య ప్రసాద కైంకర్యాలు అన్నీ ఉన్నాయండి. లిస్ట్ ఉంది ఇక్కడ. చూసారుగా, సేవా కౌంటర్ దగ్గర ఉన్న ఆర్జిత సేవల లిస్ట్. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ పూజలు అవి చేయించుకుంటున్నారండి. చూశారు కదా, ఇక్కడ అన్ని అవతారాల దైవ విగ్రహాలు. అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారండి. ఇవి చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. ఈ పక్కనే పార్వతీమాత ఆలయం ఉంది. చిన్న చిన్న ఉప ఆలయాలు చాలా ఉన్నాయండి ఇక్కడ. నేను ఇంక అక్కడెక్కడ కూడా ఫొటోస్ తీసుకోలేదు, జస్ట్ దర్శనాలు చేసుకుని బయటకు వచ్చేసాం. ఈవిడ పార్వతీమాత ఆలయం అండి. ఇది ఒక్కటితోటి నేను ఫోటో తీశాను. అయిపోయిందండి. అక్కడ ఒక గంట కూర్చున్నాక అన్నీ చూసేసి కిందకు వచ్చేసాము. మెట్ల ద్వారా కింద ధ్వజస్తంభం ఉందండి. పక్కనే గోపురం కనిపిస్తోంది, చూసారా? చాలా అందమైన చూడదగ్గ ప్రదేశం అండి, ఆలయం అని చెప్పుకోవాలి. సో ఇదండి మేము వెళ్ళిన మురుడేశ్వర టెంపుల్ తాలూకు యాత్రా విశేషాలు. ఇంకా బ్యాక్ అయిపోతున్నామండి మళ్ళీను గోకర్ణానికి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.